హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అక్షయ తృతీయకి బంగారం కొనాలి అనుకుంటే ఇలా చేయండి. సో అక్షయ తృతీయ వచ్చేసి మనకు 2 మంత్స్ ఉందన్నమాట. సో 2 మంత్స్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయకి మనం ఎక్కడ బంగారం కొంటే మనకు తక్కువగా వస్తుంది, ఎలా కొనాలి, మంత్కి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. సో ఏప్రిల్ 30 మనకు వచ్చేసి అక్షయ తృతీయ అనమాట. సో అప్పట్లో మనం బంగారం కొనాలి అంటే అప్పట్లో అంటే 2 మంత్స్లో మనం గోల్డ్ కొనాలి అంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ అనేది అవసరం అనమాట. సో నేను వీడియో రాసే టైంకి 22 క్యారెట్స్ వచ్చేసి 8045 రూపీస్ అయితే ఉన్నింది. సో 24 క్యారెట్స్ వచ్చేసి 8777 రూపీస్ అయితే ఉన్నిందనమాట. సో అలాగే 18 క్యారెట్స్ వచ్చేసి 6582 రూపీస్ అయితే ఉన్నింది. సో ఇలాగా మనం ఎన్ని గ్రామ్స్ కొనాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి 1 to 2 గ్రామ్స్ కొనాలి అని అనుకుంటాం, ఎందుకంటే అప్పుడు కొంటే మంచిది అంటారు కాబట్టి. సో మనం అలా అనుకోవడంలో తప్పులేదు. సో ఒకవేళ మీ దగ్గర మనీ ఉందంటే కొనుక్కోండి, లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. లేదు మేము కొనాలి అనుకుంటున్నాము అంటే 1 to 2 గ్రామ్స్ అయితే కొనుక్కోండి. సో సేవింగ్ 60 డేస్లో ఎలా చేస్తాము అనేది చూసేయండి. సో 1 గ్రామ్ కొనాలి అనుకుంటే మనమైతే 8045 రూపీస్ అయితే మనం సేవ్ చేయాలన్నమాట. సో మనకి మేకింగ్ ఛార్జెస్ ఒక 45 రూపీస్ అయితే ఉంటుంది. వ్యాట్ వచ్చేసి 450 రూపీస్ అయితే వేస్తారనమాట. సో షాప్ బట్టి కొంతమంది ఎక్కువ వేయచ్చు, ఇంకా కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఏ షాప్లో కొంటున్నాం అనేది ఒక ముఖ్యము. సో నేను ఓవరాల్గా ఇంత అయితే వేస్తారనమాట వాళ్ళు. మోస్ట్లీ మీరైతే వెళ్ళి కనుక్కోండి. సో అప్పుడు 8045 రూపీస్ ప్లస్ 500 మొత్తం కలిపితే మనకు 1 గ్రామ్ కొనాలి అంటే 8545 రూపీస్ అయితే ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 8545 రూపీస్ అయితే 1 గ్రామ్కి మనం కొనాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉండాలన్నమాట. నెక్స్ట్ 2 గ్రామ్స్ అయితే సో 2 into 8045 రూపీస్ కాబట్టి సో 16,090 రూపీస్ అయితే ఓవరాల్గా మన దగ్గర ఉండాలన్నమాట. సో విత్ మేకింగ్ ఛార్జెస్, వ్యాట్ ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది కదా. సో మొత్తం కలిపితే మనకు 3% జిఎస్టీ వేస్తారు. సో 17,300 రూపీస్ అయితే ఉండాలి. లేదు ఇక్కడ జిఎస్టీ మర్చిపోయాం కదా. సో 3% జిఎస్టీ వేస్తే 300 రూపీస్ మొత్తం కలిపి ఓవరాల్గా 8845 రూపీస్ అయితే ఉండాలన్నమాట. సో 1 గ్రామ్ కొనాలి అంటే 8845 రూపీస్ అయితే ఉండాలి. సో 2 గ్రామ్స్ కొనాలి అంటే సో 17,300 రూపీస్ అయితే ఉండాలి విత్ జిఎస్టీతో కలిపి. సో ఇప్పుడు సేవింగ్స్ చూద్దాం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు కాకపోయినా రేపైనా రియలైజ్ అవుతారు. సో ఏంటి మీ సోది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఓకేనా. 1 గ్రామ్ కొనాలి అనుకుంటే 9000 సేవ్ చేయాలి ఓవరాల్గా చెప్తున్నాను నేను ఇక్కడ. సో మంత్కి మనకు 4500 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది ఉండాలి. సో అలా అనుకున్నప్పుడు 2 మంత్స్కి 4500 అయితే మనం సేవ్ చేయాలి. సో మంత్కి సేవింగ్స్ అనేది ఇలా ఉండాలండి. సో నెక్స్ట్ 2 గ్రామ్స్ చూద్దాం. సో 2 గ్రామ్స్ వచ్చేసి 17,400 రూపీస్ కాబట్టి మంత్కి మనం 8,650 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది చేయాలి. సో ఇంత మనీ మనం పెట్టుకోవాలంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేది చూసేద్దాం. సో చాలామంది సేవింగ్స్ చేస్తూ ఉంటారు, అక్షయ తృతీయకే కొనాలని చెప్పి స్కీమ్స్ కడుతూ ఉంటారు. సో లేదు మేము ఎలాంటి స్కీమ్ కట్టలేదు, ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు 2 గ్రామ్స్ గోల్డ్కి 8650 రూపీస్ అయితే మనం సేవ్ చేయాలి కాబట్టి బడ్జెట్ చూద్దాం. సో ఒకవేళ మీ ఆయన ₹1 మీకు ఇవ్వటం లేదు అనుకుంటే మీరు బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ మనీ అనేది ఎక్కడ సేవ్ చేయాలి అనేది చూద్దామా. లేదు మా ఆయన ఇస్తారు అనుకుంటే హ్యాపీగా మీరు మీ ఆయన ఇచ్చిన అమౌంట్తో మీరు కట్టేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా సంపాదిస్తున్నా కూడా మీరైతే వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట. సో రెంట్లో మనం అస్సలు తగ్గించలేము. సో బడ్జెట్ ఎలా వేయాలి అని చెప్పి ఇక్కడ చూసేయండి. సో రెంట్ మనం తగ్గించలేము, ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా కట్టాల్సిందే. నెక్స్ట్ గ్రోసరీస్లో తగ్గించగలమా, తగ్గించవచ్చు అనమాట. ఎందుకంటే
గ్రోసరీస్లో మనం కావాల్సిన దానికన్నా ఇప్పుడు ఈ మంత్కి ఒక 2000 అనుకోండి, 1000 రూపీస్లో కొనుక్కోండి, ఏముంది. కొన్ని రోజులు కొంచెం తక్కువ గ్రోసరీస్ యూస్ చేసుకోండి, హ్యాపీగా మీకైతే 1000 రూపీస్ అయితే సేవ్ చేయగలుగుతారు మీరు ఇక్కడ. సో అలా సేవ్ చేసుకున్నా మీకు హ్యాపీగా 4500 అయితే సేవ్ అవుతుంది. చూస్తూ ఉండండి. సో మంత్కి 1000 రూపీస్ సేవ్ చేసుకున్నారు. నెక్స్ట్ మిల్క్ ప్లస్ కర్డ్లో అసలు చేయలేము, ఎందుకంటే పిల్లలు ఉంటారు, అందులో ఎండాకాలం వచ్చేసింది కాబట్టి. సో దీంతో ఏం ఎక్కువ తగ్గించలేము. లేదు మేము మిల్క్ కొన్ని రోజులు సాక్రిఫైస్ చేస్తామనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో అందులో కూడా మీరు సేవింగ్స్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నాన్ వెజ్లో చేయొచ్చండి. సో 1 వీక్ నాన్ వెజ్ తిని 1 వీక్ తినకుండా కూడా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మన క్రేవింగ్స్ అనమాట. సో లేదు మేము తినకుండా కంట్రోల్ చేయగలుగుతాము అనుకుంటే ఓకే, కంట్రోల్ చేసుకొని కూడా కొనొచ్చు. కొంతమందికి గోల్డ్ ఏంటి ఇంత ఇంపార్టెంటా, ఇంత సేవ్ చేసి మనం ఇంత కష్టపడి మన క్రేవింగ్స్ని తగ్గించుకొని సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి నా వీడియోస్ అంతగా నచ్చకపోవచ్చు. లేదు నేను ఎలా అయినా సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవాలి, రేపు ఫ్యూచర్ కోసం మా పిల్లలకి పెట్టాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సో అక్షయ తృతీయ కంపల్సరీ కొనాలి అని కొంతమంది ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ పెట్రోల్ కూడా మనం ఏం తగ్గించలేము, ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని మనం పెట్రోల్ తగ్గించి నడిచి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు కాబట్టి. సో పెట్రోల్లో కూడా మనం అసలు ఏమీ తగ్గించలేము అనమాట. నెక్స్ట్ గోయింగ్ అవుట్ సైడ్, ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఏముంది, ఇవన్నీ మన వాంట్స్ కాబట్టి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉంటూ కూడా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో అలా సేవ్ చేసుకున్న ఒక 2000 వేసుకున్న 2000 బయటకు వెళ్ళకపోతే 2000 సేవింగ్సే. ఇప్పుడు ఇక్కడ 1000, ఇక్కడ 2000, 3000 సేవింగ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ట్యూషన్స్, ఆటో, ఇవి రెండు లేకపోతే మనకు ఒక 1000 to 2000 ఆరామ్గా సేవ్ చేసుకోవచ్చు. సో అలా అనుకున్నప్పుడు మనకు 1 గ్రామ్కి 4500 అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులోనే. లేదు మాకు 2 గ్రామ్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అనేది చూద్దాము. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేయండి. సో అలాంటప్పుడు మనకు మంచిగా సేవింగ్స్ అనేది ఉంటుంది. సో అదొక 1000 రూపీస్ వేసుకున్నా కూడా సో 8650కి మనకు ఒక 1000 యాడ్ అయితే ఇప్పుడు 4500 అక్కడ సేవింగ్ చేసాం కాబట్టి సో ఒక 1000 to 2000 వేసుకున్నా సో 5 to 6000 అయితే మనకు హ్యాపీగా వచ్చేస్తుంది. షాపింగ్స్ అసలు చేయకండి. సో అలాంటప్పుడు కూడా మనకు ఒక 1000 to 2000 అయితే సేవింగ్స్ ఉంటుంది. సో 2000 ఆడ ఒక 6000, ఇక్కడ ఒక 2000, 8000 అయితే మనమైతే సేవింగ్స్ చేసేసాము. సో హుండీ సేవింగ్స్ అనేది చేయండి. ఏదైనా చిల్లర వస్తుంది, గ్రోసరీస్ కొంటారు చిల్లర ఇస్తారు, మిల్క్ తీసుకుంటారు చిల్లర ఇస్తారు, సో దాన్ని హుండీ సేవింగ్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా చిన్న ఖర్చులకు బయట వెళ్తూ ఉంటారు పిల్లలు స్నాక్స్కి అని చెప్పి, అక్కడ అమౌంట్ మిగులుతుంది, దాన్ని హుండీ సేవింగ్స్ చేసుకోండి. అది మోస్ట్లీ 1 to 200 అయితే మీకు హ్యాపీగా వచ్చేస్తుంది. సో అలా అనుకుంటే 8150 అయితే మీరు సేవ్ చేసినట్టే అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం, ట్యూషన్స్ చెప్పడము, లేదా ఇంట్లోనే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయడము, కేక్స్ చేసుకోవడము, కేక్ చేసి ఇంకొకరికి ఇవ్వడము, లేదంటే టైలరింగ్ నేర్చుకున్నది ఇంకొకరికి కుట్టి ఇవ్వడము, సో బ్లౌజ్ డిజైన్స్ చేసుకోవడము, లేదంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే చేసుకొని బయట ఫ్యాన్సీ స్టోర్లో తీసుకెళ్ళి అమ్మేయడము. సో ఇలా చిన్నవి మనం మొబైల్లోనే ప్రతి ఒక్కటి ఉంది, దానికోసం ఏ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకున్న టాలెంట్ మీరు చూపించుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఒకటి సరిపోతుందండి. సో దాంతోనే మీరు మంచిగా నేర్చుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. హోమ్ మేక్డ్ ఫుడ్స్ అని చెప్పి చాలా వరకు ఇప్పుడు వచ్చేసాయి కదా. సో శారీస్ బిజినెస్, ఇలా ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ని అయితే మీరు పెట్టుకోండి. అక్కడ కూడా మీ సేవింగ్స్ అవుతుంది. మోస్ట్లీ మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే గ్రోసరీస్ కానీ మిల్క్ కానీ కట్ కానీ ఇక్కడ ఏం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్కమ్తోనే మీరు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ బిజినెస్, ముందుగానే చెప్పాను కదా, శారీస్ అని చెప్పి, కేక్స్ అని, ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ చేసి, చాక్లెట్స్ అని చెప్పి తీసుకెళ్ళి అమ్మేయడము, బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంట్లోనే చేసి, బర్త్డేస్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళ మమ్మీస్కి కొనేలా చేసుకోవడము, ఇలా చిన్న బిజినెస్లు ఇంట్లోనే చేసుకొని కూడా మీరైతే ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ గోల్డ్ కొనాలి, ఇంత సేవింగ్స్ చేసుకున్న తర్వాత మనం గోల్డ్ ఎక్కడ కొనాలి, ఆఫర్స్ ఉంటాయి, కొన్ని షాప్స్లో ఆఫర్స్ ఉంటాయన్నమాట, అక్కడ వెళ్ళి చూడాలి. సో ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు గోల్డ్ షాప్స్లో వెళ్ళి ఆఫర్స్ ఏ షాప్లో ఏ ఆఫర్స్ ఉన్నాయని ముందుగానే తెలుసుకోవాలన్నమాట. సో అలా తెలుసుకున్నప్పుడు
మీకు హ్యాపీగా అయితే గోల్డ్ ఎక్కడ తక్కువ పడుతుంది, ఎక్కడ వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఉంటే మీకు ఇంకా సేవింగ్స్ అనేది ఉంటుంది, ఇంకా ఎక్కువ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. కాబట్టి సో అలాంటి షాప్స్లో వెళ్ళి కొనుక్కోండి. మీరు బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ కంపల్సరీ చూసుకోవాలి. 916 హాల్ మార్క్ ఉందా, లేదంటే 6 డిజిట్స్ అయితే ఇది ఒక కోడ్ లాగా ఉంటుంది. సో అది ఉందా, షాప్ నేమ్ ఉందా, ఇంతకు అది ఏ ఆర్నమెంట్ అనేది ప్యూరిటీ చెక్ చేసుకోండి. సో అలాంటప్పుడు మీరు మోసపోకుండా ఉంటారనమాట. సో ఆ వాల్యూ ఎలా ఉంది, ఏంటి గోల్డ్ వాల్యూ ఎంత పడుతుంది ఏంటి అని నేను ముందు వీడియోస్లో చేస్తున్నానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చూడండి. ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. టేక్ కేర్, బాయ్.